ఇరాన్పై ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడి చేసి ఇవాటికి 87వ రోజు. అనగా కేవలం 3-4 రోజులు లేదా 2-3 వారాలలో ఇరాన్ను అంతం అనుకున్నటువంటి ట్రంప్ ప్రభుత్వానికి 3 నెలల వ్యవధికి యొక్క ఇప్పటికీ కూడా అది పూర్తిగా తన యొక్క లక్ష్యాన్ని పూర్తి చేయలేదు ఈ 2 దేశాలు కలిసి కూడా. మరి ఇవాళ వచ్చినటువంటి వార్తలు వస్తున్నటువంటి ఏమిటి అని కనుక చూసినట్లయితే, అనగా నిన్నటి నుండి వాటి వరకు డెవలప్ అవుతున్నటువంటి వార్తలలో అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం ఖరారు అనగా వచ్చేటువంటి 30 నుండి 60 రోజులలో రెండు దశల ఈ ప్రక్రియతో ఇది కంప్లీట్ అవుతుంది. అనగా ఈ 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం ఖరారయ్యేటువంటి అంశము ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఇది అందరూ ఎదురు చూస్తున్న వార్తే. కానీ రోజుకు పెరుగుతూ 87వ రోజుకు చేరుకున్నటువంటి ఇందులో ఈ యొక్క ప్రధానమైనటువంటి ఒప్పందం అయ్యేటువంటి అంశాలు ఏమిటి కనుక చూసినట్లయితే, హార్మూజ్ జలసంధి లోపల అమర్చినటువంటి బాంబులను ఇరాన్ దేశమే తొలగించుకోవాలి. అట్లాగే నౌకలపై ఎలాంటి ట్రాన్సిట్ ట్యాక్స్ను విధించడానికి వీలు లేదు ఈ యొక్క ఒప్పందం. తర్వాత అమెరికా కూడా ఏప్రిల్ 13, 2026 నుండి అమలు చేస్తున్నటువంటి ఇరాన్ ఓడరేవులపై నౌకా దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయాలి. ఈ 2 అంశాలు కూడా ఆల్రెడీ యుద్ధం అయిన తర్వాత బయటికి వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ బయటకు వచ్చినటువంటివి. తర్వాత ఆర్థికమైనటువంటి నిబంధనలలో ఇరాన్ తన క్రూడ్ ఆయిల్ను ఇంటర్నేషనల్ మార్కెట్లో స్వేచ్ఛగా అమ్ముకునేందుకు అమెరికా తమ యొక్క ఆంక్షలను ఇప్పటి వరకు విధించినటువంటివన్నిటిని కూడా సడలిస్తుంది. తర్వాత స్తంభింపజేసినటువంటి నిధులని అనగా $25 బిలియన్ యొక్క నిధులను విడుదల చేస్తుంది. తర్వాత వచ్చేటువంటి అంశం ఇరాన్ డిమాండ్ చేస్తున్నది ముఖ్యమైనది. ఇది ఇజ్రాయెల్ను కాపాడడానికి ఇజ్రాయెల్ కోసమే చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పటి వరకు 60% పైగా ఎన్రిచ్ చేసినటువంటి యురేనియం నిల్వలను అమెరికా డిమాండ్ మేరకు అమెరికాకి అప్పగించాలి అనబడేటువంటి అంశం ఒకటి ఉంది. ఇది కాంట్రవర్షియల్గా ఉంది. దీనిపై ఇరాన్ యొక్క ప్రతినిధులు కానీ అబ్బాస్ అరాక్చి కానీ ఎటువంటి ఒప్పందము చేస్తామని కానీ చేయమని కానీ చెప్పడం లేదు ఇప్పటి వరకు. కానీ అమెరికా సోషల్ ప్లాట్ఫామ్స్ మరియు నేషనల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ యొక్క ఎన్రిచ్డ్ యురేనియంను అమెరికాకు అప్పగిస్తామని ఇరాన్ ఒప్పుకున్నది అని వార్తలు అయితే వస్తున్నవి. కానీ వీటిని ఎంతవరకు కన్ఫర్మ్ చేసుకోవాలో ఇది లేనటువంటి పరిస్థితి. అట్లాగే ఇజ్రాయెల్ లెబనాన్తో జరుపుతున్నటువంటి అన్ని ప్రాంతాలలో యుద్ధము మరియు ప్రత్యక్ష పరోక్ష దాడులను నిలిపివేయడానికి ఒప్పుకుంటున్నది. 30 నుండి 60 రోజుల్లో కాల్పుల విరమణ సమగ్రంగా అమలు జరుగుతుంది శాంతి ఒప్పందం ద్వారా.